అందరికీ నమస్కారం. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నూతన సంవత్సర మరియు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, అమ్మవారి ఆరాధకులు బ్రహ్మశ్రీ బంకుపల్లి సత్య నరసింహమూర్తి శర్మ గారు విచ్చేశారు. ఈ విశ్వావసు నూతన సంవత్సరంలో ఏ రంగాల వారికి అనుకూలం, ఏ రంగాల వారికి ప్రతికూలం, ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఈ విశ్వావసు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, మొదలైనటువంటి విశేషాలు మా జీవన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారా? శ్రీ 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 విశ్వావసు నామ సంవత్సర ఫలం. ఈ సంవత్సరం రాజు, సస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి, మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ నవనాయకులలో పాపులకు 6 ఆధిపత్యములు, శుభులకు 3 ఆధిపత్యములు వచ్చను. ఈ సంవత్సరం ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండును. మేఘము బాగా వర్షించును. ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, ఎర్రని పుష్పజాతులు బాగుగా వృద్ధి చెందును. గో సంపద వృద్ధి చెందును. దేవమానమును అనుసరించి 60 యోజనల వెడల్పు, 100 యోజనల ఎత్తు కలిగి 2 తూముల వర్షము కురియును. ఇందు 9 భాగములు సముద్రములందు, 9 భాగములు పర్వతముల యందు, 2 భాగములు భూమి యందు వర్షించును. 21 మంది ఉపనాయకులలో 11 మంది శుభులకు, 10 మంది పాపులకు వచ్చను. ప్రజాపాలన సజావుగా సాగును. ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది. అంతరిక్ష పరిశోధనలు వృద్ధి చెందును. ఈ సంవత్సరం మిర్చి, పొగాకు, పత్తి, పూల రకాలు, గోధుమలు, పసుపు, మినువులు, పెసలు, కందులు, బొబ్బుళ్ళు, ఆవాలు, ధనియాలు, తృణధాన్యముల పంట దిగుబడి బాగా ఉండును. 16 వీసముల పంటకు 8 వీసముల పంట లభించును. బంగారము, వెండి, షేర్ మార్కెట్ ఒడిదుడుకులు ఉండును. ఆహార ఉత్పత్తులు ఎగుమతి మన దేశం నుండి ఎక్కువగా చేయబడును. రాజు రవి కావున అధిక ఉష్ణోగ్రతలు ఉండును. విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, ఉద్యోగ అవకాశములను కల్పించుట జరుగును. పరిశ్రమలను ప్రోత్సహించడం జరుగును. సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందును. రక్షణ వ్యవస్థ పటిష్టముగా ఉండును. పశుపాలకుడు యముడు పశువులను మేపువాడు, బంధించువాడు, విడిపించువాడు, సంరక్షించువాడు యముడు అగుట వలన నూతన రోగములు కలిగి పశు నష్టము, పశుగ్రాసము కొరత ఏర్పడును. సినీ కళాకారుడు సమస్యలు పరిష్కారం అగును. దేవాలయములు అభివృద్ధి జరుగును. చిన్న కత్తెరి 4/5/2025 శ్రీ శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి తత్కాల అష్టమి ఆదివారం ప్రారంభం. 11/5/2025 శ్రీ 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 విశ్వావసునామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ బహుళ చతుర్థి ఆదివారం వరకు ఉండును. పెద్ద కత్తెరి తేదీ 11/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ చతుర్దశి ఆదివారం నుండి 28/5/2025 జ్యేష్ఠ శుద్ధ విధియా బుధవారం వరకు కూడా ఉండును. మకర సంక్రమణ నిర్ణయం శ్రీ శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్యబహుళ ఏకాదశి బుధవారం, అనురాధ నక్షత్రం, సింహలగ్నం, శుభ సమయాన తేదీ 14/1/2026 రాత్రి 8:43 రవి మకర రాశిలో ప్రవేశం కావున మరుసటి రోజు 15/1/2026 గురువారం మకర సంక్రాంతి పండుగ జరుపుకోవాలని. గ్రహణములు ఈ సంవత్సరం గ్రహణములు 2
తేదీ 7/9/2025 భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపించును. స్పర్శకాలం రాత్రి 9:56 నుండి 1:26 వరకు ఉండును. గ్రహణ పుణ్యకాలం మొత్తం 3:30 శతవిష నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం వారు, కుంభరాశి వారు ఈ గ్రహణం చూడరాదు. గ్రహణానంతరం శాంతిలు ఈ రాశి వారు, కుంభరాశి వారు, శతవిషం నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం వారు శాంతి జరిపించుకోవలను. రెండవ గ్రహణం తేదీ 3/3/2026 మంగళవారం ఫాల్గుణ మాస శుక్ల పూర్ణిమ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. మన దేశంలో ఖండగ్రాస గ్రహణం. స్పర్శకాలం మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 6:46 వరకు ఉండును. చంద్రోదయం సాయంకాలం 6:02 కావున 6:02 పట్టు స్నానం చేయవలను. తదుపరి విడుపు స్నానం 6:46 చేయవలను. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు చూడరాదు. తదుపరి గ్రహణానంతరం శాంతి జరిపించుకున్న మంచిది. ద్వాదశ రాసుల వారు సంవత్సర ఫలములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితములు. మొదటిగా మేషరాశి వారు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితముగా ఉండదు. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు, రుణములు చేస్తారు, ప్రతి పనికి ఆటంకములు. 2025 మేలోగా వివాహ ఉపనయనాలు శుభకార్యములు చేస్తారు. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. వీరికి గురుబలం బాగుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండును. వ్యవసాయదారులకు మొదటి పంట లాభం చేకూర్చును. ఈ రాశివారు శనికి జపము, హోమాది కార్యక్రమములు, శివునికి అభిషేకం జరిపించిన కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి అన్ని విధములుగా బాగుండును. వృత్తి వ్యాపారంలో రాణిస్తారు. చతుర్థ రాజ్యస్థానంలో రాహుకేతువులు శుభులు. కుటుంబంలో సుఖశాంతులు చేకూరుట. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీలు జరుగును. ప్రమోషన్స్ వచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు ఎక్కువ. విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుదురు. రైతులకు సుమారుగా 2 పంటలు కూడా లాభించును. వీరు గణపతి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేసిన మంచిది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. వీరు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయవలను. తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోవును. ఊహించని సంఘటనలు జరుగును. వీరు గృహ నిర్మాణం కోసం ధనం ఖర్చు చేయదురు. విద్యార్థులు శ్రమపడి చదవవలను. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు జరుగును. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట లభించును. వ్యాపారస్తులకు అక్టోబర్ నుండి బాగుండును. ఈ రాశివారు దక్షిణామూర్తి ఆరాధన, శివ ఆరాధన చేసిన మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం నుండి వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి మహోన్నత కాలంగా చెప్పవచ్చును. పెండింగ్ వ్యవహారములు పరిష్కారం అగును. వీరికి
విదేశీ ప్రయాణ యోగం ఉంది, సంతాన అభివృద్ధి ఉంది, నూతన గృహప్రాప్తి ఉంది. వ్యాపారస్తులకు మంచి కాలంగా చెప్పవచ్చును. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. విద్యార్థులు వ్యయంలో గురుడు కావున శ్రీ దక్షిణామూర్తి ఆరాధన చేసినా మంచిది. వ్యవసాయదారులకు మంచి కాలం. ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి ఆరాధన చేసిన మంచి యోగం చేకూర్చును. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితములు. అంత యోగదాయకముగా లేదు. వీరికి నూతన వాహన ప్రాప్తి సిద్ధించును. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. సేవాభావంతో కార్యక్రమాలు చేస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలు భక్తితో చేస్తారు. చర్మ వ్యాధుల పట్ల శ్రద్ధ తీసుకోవలను. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రవేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును. వ్యవసాయదారులకు రుణములు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు బాకీలు వసూలొకట ఆలస్యం అగును. ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేసిన మంచి ఫలితం లభించును. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం 6. విద్యా కళత్రకారకుడు గురుడు రాజ్యంలో మరియు శని బలీయంగా ఉండడం వలన వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరుగును. భూములు స్థలములు కొనుట జరుగును. విదేశీ ప్రయాణములు అనుకూలించును. కుటుంబంలో సుఖశాంతులు, పాత బాకీలు వసూలొకట. విద్యార్థులకు మంచి యోగ్యమైన కాలంగా చెప్పవచ్చును. విద్యార్థులు విదేశాలలో వెళ్ళి చదువుడు జరుగును. ఉద్యోగస్తులకు అనువైన కాలం. వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. రుణములు తీర్చివేసి మంచి ధనాదాయం పొందుదురు. ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసిన మంచి ఫలితములను పొందుదురు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి దైవ బలం హెచ్చుగా ఉండును. ధన సంపత్తు కుటుంబకారకుడైన గురుడు నవమంలో ఉండడం వలన, యోగకారకుడైన శని శత్రుస్థానంలో ఉండడం వలన వ్యవహార జయం, విదేశములకు వెళ్ళుట జరుగును. వీరికి ధనాదాయంలో లోటు ఉండదు. భూగృహ ప్రాప్తి సంప్రాప్తించును. వివాహాది శుభకార్యములు జరుగును. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదవి లభించును. విద్యార్థులకు మంచి కాలముగా చెప్పవచ్చును. వ్యవసాయదారులకు విశేష లబ్ధి చేకూరును. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆరాధన చేసిన మంచి ఫలితములను పొందుదురు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ప్రతి పనిలోని ఆలోచనలు ఎక్కువగా ఉండును. ఏ పని ప్రారంభించినా ఆలస్యం. వీరు ఎక్కువగా రుణములు చేయుదురు. శరీర ఆరోగ్యము బాగా లేకపోవుట, మనశ్శాంతి లేకపోవుట జరుగును. నమ్మిన వారి వలన మోసం జరుగును. స్వంత ఆస్తులను అమ్ముట, విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుట, మందత్వము. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువ. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు కలిసి రావు. ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసిన మంచి యోగదాయకంగా ఉండును. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి
గురు, శని, రాహు బలం వలన రాజయోగంగా చెప్పవచ్చును. నూతన వాహన ప్రాప్తి, అదేవిధంగా దైవ బలం ఎక్కువగా ఉండదు. వీరికి చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు. వ్యాపార వ్యవహారంలో రాణించుట, ధనలాభము, గృహయోగము, తలపెట్టిన కార్యక్రమాలు జయం జరుగును. విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుండును. పర్మనెంట్ కాని ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవును. వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. ఈ రాశివారు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసిన మంచి ఫలితములు పొందుదురు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోవును. గత కొద్ది సంవత్సరములుగా పడుచున్న బాధలు తొలగిపోవును. వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును. దూర ప్రయాణములు చేయుట జరుగును. అనవసర ధన వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు కొంత ఊరట లభించును. వ్యాపారస్తులకు పోటీ పెరుగును. సరుకుల నిలువ చేయుట మంచిది కాదు. విద్యార్థులకు దక్షిణామూర్తి ఆరాధన చేసిన మంచి ఫలితములు పొందుదురు. ఈ రాశివారు శ్రీకృష్ణ ఆరాధన చేసిన మంచి యోగదాయకంగా ఉండును. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురుబలం వలన అన్ని విధములుగా బాగుండును. ధనాదాయం బాగుండును. జ్ఞాపక శక్తి తగ్గును. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలను. ఉద్యోగస్తులకు స్వయం కృషి చాలా అవసరం. ప్రమోషన్స్ ఆలస్యంగా జరుగును. దైవ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటారు. వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. రాజకీయంలో ఉన్న వారికి గురుబలం వలన బాగుంటుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారం చేస్తారు. అందులో లాభాలు పొందుతారు. ఈ రాశివారు శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, శివుని యొక్క ఆరాధన చేసిన మంచి యోగదాయకంగా చెప్పవచ్చును. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ రాశివారు ప్రతి విషయంలోనూ కష్టపడవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. చతుర్థంలో గురుడు కావున కొంత పర్వాలేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలను. వివాహాది శుభకార్యములు వాయిదా పడును. ధన ఒత్తిడి అధికముగా ఉండును. విద్యార్థులు శ్రద్ధతో ఇష్టపడి చదవవలను. ఉద్యోగస్తులకు కష్టకాలంగా చెప్పవచ్చును. వ్యాపారస్తులకు సామాన్యకాలంగా చెప్పవచ్చును. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగా చేస్తారు. ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేరు. ఈ రాశివారు పరమశివుని యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. తదుపరి శనికి పూజలు, జపాది హోమములు చేసుకున్న కొంత ఉపశమనం లభించును. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సతు. జై దుర్గమ్మ.